ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. భగవానుని 5 నివాస స్థానములు 1 2 3 4 5. ఈ 5 స్థలాలలో భగవంతుడు నివసించాడు అనడానికి మనము 5 కథలను గురించి తెలుసుకోవలసిన అవసరము ఉన్నది. పంచ మహాయజ్ఞాలు. ఒకప్పుడు వేదవ్యాస భగవానుడు తన శిష్యులతో ఇలా అన్నాడు: శిష్యులారా, నేను ఇప్పుడు మీకు 5 ధర్మాలకు సంబంధించిన ఆఖ్యానాలను వినిపిస్తున్నాను, అంటే కథలను చెబుతున్నాను. అందులో ఏ ఒక్క ధర్మాన్ని అనుసరించినా మానవుడు సునాయాసంగా లోకంలో సత్కీర్తిని, స్వర్గాన్ని, మోక్షాన్ని కూడా పొందగలుగుతాడు. కాబట్టి నేను చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి అంటూ సంస్కృతంలో ఇలా చెప్పారు శ్లోక రూపంలో. ఓం పితృరర్చాదపత్యుశ్చ సమః సామ్యం సర్వజనేషు చ మిత్రాద్రోహో విష్ణుభక్తిరేతే పంచమహామకాః. ప్రాక్ పిత్రో అర్చయా విప్ర యద్ధర్మం సాధయేన్నరః నా తత్కృతుసతైరేవ తీర్థయాత్రాభిర్భువి. పితా ధర్మః, పితా స్వర్గః, పితా హి పరమం తపః. పితరీ ప్రీతిమాపన్నే ప్రీయంతే సర్వదేవతాః. పితరో యస్య తుష్యంతి సేవయా చ గుణేన చ తస్య భాగీరథీ స్నాన మహన్యాహాని వర్తతే. సర్వతీర్థమయీ మాతా సర్వదేవమయః పితా. మాతరం పితరం తస్మాత్ సర్వయత్నేన పూజయేత్. మాతరం పితరం చైవ యస్తు కుర్యాత్ ప్రదక్షిణం ప్రదక్షిణీకృతా తేన సప్తద్వీపా వసుంధరా. జానునీ చాకరౌ యస్య పిత్రోః ప్రణమతః శిరః విపతంతి పృథివ్యాం చ సో అక్షయం లభతే దినం అని పద్మపురాణంలో సృష్టిఖండంలో 47 శ్లోకంలో వివరింపబడిన పంచమహాయజ్ఞాల యొక్క వివరణను, శ్లోకాలను సంస్కృతంలో శిష్యులకు చెప్పారు. అనగా మాతాపితరులను పూజించడము, పతిని అనగా భర్తను సేవించడము, సమస్త జనుల యందును సమత్వ బుద్ధి కలిగి ఉండడము, మిత్రద్రోహానికి పాల్పడకుండడము, విష్ణుదేవుని యందు భక్తి కలిగి ఉండటము అనేవి 5 మహాయజ్ఞాలు అని వేదవ్యాసుల వారు తమ శిష్యులకు చెప్పారు. ఈ 5టిలో ఒక్కటిని పాటించినా మనము సద్గతిని పొందుతాము అని చెప్పారు. హరి ఓం తత్సత్.